హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదేంటి బెల్లం కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది బెల్లం కాదండి. మనకు మామిడి పళ్ళు సంవత్సరం పొడవునా దొరకవు కదా. ఈ విధంగా చేసి ఉంచుకున్నారంటే అన్ సీజన్లో కూడా మామిడి పండు తిన్నంత అనుభూతి కలుగుతుంది. నాకు కూడా ఫ్రెండ్ చెప్పారండి, తను ఇలాగే సీజన్ టైంలో పండ్లన్నీ కూడా పల్ప్ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారంట. కావలసినప్పుడు కట్ చేసుకొని జ్యూస్ చేసుకుంటారంట. చాలా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పారు. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీలో వేసుకొని కొంచెం షుగరు, వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్సీ పట్టాలి. రసాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయంట. బంగినపల్లి కూడా బాగుంటుందంట. కొంచెం చిక్కగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఐస్ వాటర్ మిక్సీ పట్టేటప్పుడు ఐస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే కూల్ డ్రింక్స్లలో అంతా కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదండి. అది స్టోర్ చేయడానికి కెమికల్స్ వాడుతుంటారు. అటువంటిది ఏమీ లేకుండా చాలా ఫ్రెష్గా, అంటే ఫ్రెష్గా ఉందండి జ్యూసు. ఇప్పుడు మామిడి పళ్ళు తింటున్నట్టు అంత ఫ్రెష్గా ఉంది. మా ఫ్రెండ్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నెక్స్ట్ ఇయర్కి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా ఇటువంటి జ్యూస్ ఇస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవండి. కొంచెం తీసుకుంటే చాలండి, కొంచెం పీస్ కట్ చేసుకుంటే చాలు. జ్యూస్ ఎక్కువే అవుతుంది. చాలా బాగుంది. చూడండి, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe my channel.